అన్నేమో వేస్తుండే, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. హాయ్ అన్న, మీ పేరు? ఉదయ్ కిరణ్. అంటే కొత్తగా జాయిన్ అయ్యారా అన్న? అంటే యంగ్ ఉన్నారు. కొత్తగా జాయిన్ అయ్యాను. మీ క్వాలిఫికేషన్ ఏందన్న? క్వాలిఫికేషన్ ఇంటరా? సో ఇంటర్ బ్యాక్లాగ్సా పాసా? పాస్. ఇంటర్ అయిపోతే అంటే డాడీ డెత్. ఓకే. సో డాడీ జాబ్ మీకు వచ్చిందా? నాకు వచ్చింది. డాడీ ఏం చేస్తుండే? డాడీ ఈపీ ఆపరేటర్ ఓసీపీలో, అంటే ఓసీ మైన్లో. ఓకే. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? 22. 22. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు అన్న? ఇవి సైన్ బోర్డ్స్ అంటారు. లోపల ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి కానీ డైరెక్షన్ చెప్పేటివి, లేదంటే రీడింగ్స్ రాసుకోవడానికి టేబుల్స్ ఉంటాయి ఫ్లెక్సీ మీద రాసేవి బోర్డుల మీద. అలాంటి బోర్డ్స్ అన్ని నేనే తయారు చేస్తానట్టు ఇక్కడ. ఓకే. అంటే మేము లోపలికి వచ్చేటప్పుడు ఎన్ని బోర్డులు చూసినామో అవన్నీ మీరే రెడీ చేస్తారు, అంటే మీ డిపార్ట్మెంటే? ఈ డిపార్ట్మెంట్. ఓకే. అంటే ఇంతకుముందు మేము క్యాంటీన్కి పోయినాం. సో క్యాంటీన్లో కూడా మేము ఇడ్లీ వడ అవన్నీ చూసినాం అనమాట. అవన్నీ మీరు ఇట్లా రెడీ చేస్తారు మీరే? మేమే. ఓకే. ఇది మొత్తం మీరే రాసిరా? నేనే రాసాను. మీరు బాగా రాసిరు కానీ ఒకసారి రాయండి చూద్దాం ఏదన్నా. మామూలుగా ఫ్లెక్సీ మీద రాస్తే ఖరాబ్ అవుతాయి కదా. ఓకే. పోతాయి కాబట్టి ఈ బెల్ట్ మీద రాస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఈ బెల్ట్లన్నీ ఇక్కడ అన్న ఇవి మామూలుగా వేస్ట్ బెల్ట్లు ఉంటాయి కదా. ఓకే. ఆ బెల్ట్ తీసుకొని ఇట్లా నీట్గా. ఓకే. ఈ యారోది ఏడ పెడుతారో తెలియదు. ఈ యారో ఏడికి పనికి వస్తుంది? ఇప్పుడు ఏం రాయబోతున్నారు మీరు? ఇప్పుడు ఇది ట్రావెలింగ్ రోడ్, డైరెక్షన్ చూపించడానికి అన్నట్టు. డైరెక్షనా? ఇటు సైడ్ ఇది ట్రావెలింగ్ రోడ్ ఉంది. ఓకే. అంటే ఎస్కేప్ రోడ్ ఉంది, అట్లా చూపించడానికి. అంటే మీరు ఆర్టిస్టా ఫస్ట్ నుంచి? అంటే ఇంత మంచిగా రాస్తారు కదా. ఫస్ట్ నుంచి అంటే చిన్న అలవాటు ఉంది. ఓకే. మన స్కిల్ని బట్టి ఏదో ఒక తగిన జాబ్ వాళ్ళే చూస్ చేస్తారు ఇక. ఓకే. సో పర్మనెంట్ ఎప్పుడు అవుతుంది మీది? పర్మనెంట్ అంటే ఫస్ట్ జనరల్ అసిస్టెంట్ అవుతాం కదా 1 ఇయర్ తర్వాత. అయిన తర్వాత మనకు 7 years యాక్టింగ్ ఉండాలి. యాక్టింగ్ ఉంటే ఆ యాక్టింగ్లో బట్టి మనకు ప్రమోషన్ 7 years. ఓకే. సో అంటే ఇప్పుడు చదువు ఆపేసిరా, చదువుతారా ఇంకా? స్టడీ అంటే నో అబ్జెక్షన్ పెట్టుకొని ఓపెన్ డిగ్రీ. అదే ఓపెన్ ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటే మీకు హై పొజిషన్ కూడా వస్తుంది కదా ఇందులో కదా, చదువును బట్టి. అంటే ఈ ఫీల్డ్ పెయింటింగ్ అని కాదు, వేరే ఫీల్డ్ ఇంటర్నల్స్ రాసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఎంతమంది ఇంట్లో మీరు? మేము ముగ్గురు. మదర్, నేను, సిస్టర్. ఓకే. అక్కనా చెల్లెనా? చెల్లె మ్యారేజ్ అయిపోయిందా? కాలేదు, ఇంకా స్టడీ. ఏం చదువుకుంటుంది చెల్లె? బీటెక్ 4th year. ఓకే.